హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఉషా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో రుచితో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే ఈ పచ్చడి మీరు ఎవరైనా ట్రై చేసింటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు ఈ పచ్చడితో తినడం అంటే చాలా ఇష్టం అండి. రోటి పచ్చళ్ళు అంటే ఇంకా ఇష్టం అన్నమాట. అలాంటి రోటి పచ్చళ్ళల్లో ఒకటైన దొండకాయ టమాటో రోటి పచ్చడి అండి. ఇది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో తింటుంటే అన్నం మొత్తం మనం ఈ పచ్చడితోనే లాగిచ్చేస్తామండి. రసము పప్పు కూడా మనకు అవసరం లేదు. సో లేట్ చేయకుండా మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దొండకాయ టమాటో రోటి పచ్చడిని క్విక్గా చేసేసుకోవచ్చు దీన్ని. అలాగే మనకి లంచ్ బాక్స్లలో కూడా కట్టించేసేయచ్చు. చపాతీలోకైనా దోశకైనా దీన్ని కంపల్సరీ చేసేసుకుంటారండి. ఈ వీడియో చూస్తే మీరు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొంచెం 1 to 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఒక గుప్పెడు పల్లీల్ని వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా కలుపుతూ ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మన కారానికి తగ్గట్టు పచ్చడి మొత్తానికి సరిపడా ఇక్కడ పచ్చిమిర్చిని తీసేసుకుంటున్నాను. ఈ పచ్చడికి పచ్చిమిర్చి వేసుకుంటేనే చాలా టేస్ట్ వచ్చేస్తుంది మనకి. మరి ఏ కారం అవసరం లేదనమాట. పచ్చిమిర్చితో సరిపడా కారం మనము ఇక్కడ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక గుప్పెడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకొని ఇవి చల్లారేలాగా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచేసుకోవాలి. తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. అలాగే అవి ఫ్రై అయ్యాక జీలకర్ర ఇక్కడ 1/2 కిలో దొండకాయలు తీసుకున్నాను నేనైతే. 1/2 కిలో దొండకాయలను తీసుకొని ఇలా చక్రాల్లాగా కట్ చేసుకొని సన్నగా, అలాగే ఒక పెద్ద 3-4 టమాటాలను తీసుకొని ఇలా కట్ చేసుకొని వీటిని కూడా వేసుకొని చిటికెడు పసుపు వేసుకొని మొత్తం అంతా ఈ నూనెలో కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకొని ఇవి దొండకాయ ముక్కలు ఫ్రై అవ్వటం కొంచెం లేట్ అవుతుంది కదా, మనం మూత పెట్టేసామంటే దొండకాయ ముక్కలు ఈజీగా తొందరగా మనకి మగ్గిపోతాయండి. ఇలా మధ్యలో మూత తీసి కలుపుతూ మనము దొండకాయలని మాడిపోకుండా దొండకాయ సాఫ్ట్ అయ్యేలాగా అలాగే టమాటా మెత్తబడేలాగా మనము ఇలా మధ్యలో కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం ఒక 3-4 రెబ్బల చింతపండును కూడా వేసుకొని చింతపండు కూడా మెత్తగా సాఫ్ట్గా అయ్యేలాగా మనం ఉడికిచ్చేసుకోవాలండి. ఇలా మధ్యలో మూత తీసి కలపటం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వదిలేస్తే మనకి దొండకాయ మాడిపోతుంది. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు దొండకాయ అలాగే టమాటా చాలా బాగా సాఫ్ట్ అయిపోవాలి. తర్వాత చల్లారబెట్టుకోవాలి. అది చల్లారే లోపల ముందుగా మనం పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, పచ్చిమిర్చి పల్లీలు వేయించుకున్నాం కదా, వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని తగినంత ఉప్పు అలాగే ఒక 4-5 రెబ్బల ఎల్లిపాయలు తీసుకొని ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చల్లారిన దొండకాయ టమాటా ముక్కల్ని కూడా వీటిలో వేసేసుకొని వీటిని కూడా మిక్సీలో మెత్తగా రుబ్బుకోకుండా పల్స్ మోడ్లో పెట్టేసి మిక్సీని ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుంటే అచ్చం మనం రోట్లో రుబ్బుకున్నంత టేస్ట్ వచ్చేస్తుంది. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని ఈ మిక్సీ జార్లో వేసుకొని కచ్చపచ్చగా వీటిని కూడా ఇలా పల్స్ మోడ్లో పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలండి. పూర్తి మెత్తగా చేసుకోవద్దు, అంత టేస్ట్ అనిపించదు అనమాట. ఇలా కొంచెం బరకగా ఉంటేనే మనకి అక్కడక్కడ ఆనియన్ తగులుతూ మనకి పచ్చడి కమ్మగా వచ్చేస్తుంది. తర్వాత పోపు అనేది మన ఇష్టం అండి. నాకైతే పచ్చడికి పోపు చాలా ఇష్టము. సో అందుకని ఫ్రైయింగ్ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు అలాగే గుప్పెడి కరివేపాకు వేసుకొని పచ్చడి అంటే మస్ట్ అండ్ షుడ్గా ఇంగువ పోపు ఉండాల్సిందే అండి. నాకైతే అది చాలా కమ్మగా వచ్చేస్తుంది ఇంగువ పోపు అనేది. ఇంగువ అయిపోయాక మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడిని ఒక్క నిమిషం మనం దీంట్లో వేయించేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో కమ్మగా ఉండే దొండకాయ టమాటో రోటి పచ్చడి రెడీ అయిపోతుందండి. అన్నంలోకైనా చపాతీలోకైనా మనము చాలా రుచిగా వచ్చేస్తుంది అనమాట. నేనైతే ఇక్కడ వేడి అన్నంలో నెయ్యి వేసేసుకొని ఈ పచ్చడితో లాగిచ్చేస్తున్నానండి ఆఫ్టర్నూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.